డే 2 స్టార్ట్ అయింది. ఆదియోగి దగ్గరికి వెళ్తున్నాం. మధ్యలో టెంపుల్స్ విజిట్ చేసి ఈవినింగ్ కల్లా అక్కడికి వెళ్తాం. రైట్ బాల్ మనం చెప్పు. హౌ మచ్ ఆర్ యూ ఎక్సైటెడ్? ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు నువ్వు ఇషాకి? చెప్పు చెప్పు తెలుగులో. I'm very exciting for coming to Isha. My dream journey is done. చెప్పండి ఎలా ఉంటుందో. ఫుల్ ఎక్సైటెడ్. ఒక జర్నీ, ఒక డెస్టినేషన్ కంప్లీటెడ్ అనమాట. ఇప్పటికి బకెట్ లిస్ట్ అయిపోయింది. చెప్పండి బ్రో. ఏ బ్రో? వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇషా స్టాచ్యూ చూడడానికి. ఇది సాయి కోసమే ఫస్ట్ ప్లాన్ చేశాను నేను. నీకోసమే. ఫుల్ ట్రాఫిక్ జామ్. హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. పార్కింగ్ జోన్స్ సో మెనీ. This is for walkable persons. They have given map ఇచ్చారు. వాలంటీర్స్ నమస్కార్. మధ్యలో మంచినీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది P3 జోన్ దగ్గర నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఈ దారి. వాక్ చేసే వాళ్ళకి చాలా దగ్గర అంట లొకేషన్కి. గాయ్స్ వచ్చేసాం ఫైనల్లీ. ఇంకొద్ది దూరమే, 1 కిలోమీటర్ దాకా నడవాలా. లెఫ్ట్ తీసుకో. చూడండి ఎంత జనాలు. ఈషా ఫైనల్లీ. వెల్కమ్ టు మహాశివరాత్రి. ఇన్ఫర్మేషన్ డెస్క్ మొత్తం అంతా. ఎంట్రన్స్ కౌంటర్, వే టు రిజిస్ట్రేషన్ కౌంటర్.
P2 Dhanalinga entry city bus wristband. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక చోటు పోయి మళ్ళీ wristband connection. ఈ గంగా, యమున, మహానది, నర్మదా, బ్రహ్మపుత్ర, గోదావరి, కావేరి, తాపి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేసెస్ అన్నమాట. అంటే ఫ్రంట్ ముందు మంది గోదావరి, గంగా అనేది శివుడికి దగ్గరగా ఉంటుంది, తాపి అనేది చివరిలో ఉంటుంది. అదేమో ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ పాస్. స్కాన్ చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం. గోదావరి టు అదేమో ఫ్రీ పాస్. ఇషా మెడిటేట్ ఎవ్రీడే విత్ సద్గురు. First view of Adiyogi. Wow, so excited. Adiyogi. Come on. A being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi.